గత కొన్ని రోజులుగా విష ప్రయోగం చేయడంతో కోతులు మృత్యువాత పడుతున్న సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన మామిడి తోటను కాపాడుకునేందుకు విష ప్రయోగం చేసి కోతులను చంపినట్టుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ పాలక మండలి సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 15 రోజుల క్రితం విష ప్రయోగం వలన పదుల సంఖ్యలో కోతులు మృత్యువాత పడ్డాయి. అదేవిధంగా పలు ప్రదేశాల్లో కోతుల మృతదేహాలు లభించడం పట్ల గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇళ్ల మధ్యలో కోతుల డెడ్ బాడీలు ఉండడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోతులపై విష ప్రయోగం చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. నమస్కారం సార్. ఇక్కడ పోయిన నెల మార్చి 27-28 తారీఖులో మా ఇంటి ముందట వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది. దాంట్లో చాలా కోతులు పోతున్నాయని చెప్పేసి కొట్టడం, తోటమాలి అది చేయడం జరిగింది. ఆ తర్వాత 2-3 రోజులకు మన ఇంటి ముందే ఒక 3-4 కోతులు చనిపోవడం జరిగింది. అంటే అవి ఉన్నట్లే చనిపోయాయి. అంటే ఏదైనా పాయిజన్ పెట్టినరా ఇంకేమైనా పెట్టిరా తెలియదు. మా ఇంటి పక్కల కానీ 2-3 ఇంటి ముందు వాళ్ళు వీళ్ళు అని అంటే మేము వాళ్ళకి జీపీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాం. వాళ్ళు పట్టించుకోకపోతే మళ్ళీ తోటమాలి వచ్చి ఆ బకెట్లు వేసుకొని తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకొకరు ఎవరు వచ్చి ఇట్లా ఏమేమైంది అని అంటే నేను చెప్పిన జరిగింది ఇది విషయం సార్, ఇక్కడ చనిపోయినాయి అని చెప్పేసి నేను చెప్పిన ఆ రోజు. అట్లా దానికి మరి ఇంకేమన్నా ఇప్పుడు కోతులకు పెట్టారు, ఇంకా ఎవరికన్నా జరిగితే మనుషులకు కానీ ఏమన్నా జరిగితే ఇబ్బంది అవుతుంది కదా సార్. అందుకోసమే మీరు తగు చర్య తీసుకోవాలని. చనిపోయిన కోతులు మాత్రం వాస్తవమే, కానీ ఏమై చనిపోయిందని ఇప్పటికేం నిర్ధారణ రాలేదు. వెటర్నరీకి ఇచ్చి దాని విషయం ఏం జరిగింది, మరి ఏ మందు పెట్టి చంపేసిరు, మరి ఏ విధంగా చనిపోయిన అంటే వట్టిగా అయితే కోతులు ఎప్పుడు చనిపోవు, దాన్ని ఖచ్చితంగా విష ప్రయోగం చేస్తేనే చనిపోయిన మా అందరి ఆలోచన ఉంది. కానీ రేపు డాక్టర్ నిర్ధారణ చేసినాక దాన్ని ఒప్పుకుంటాము. మరి మా గ్రామ పంచాయతీ నుంచి కూడా రేపు ఏం జరిగింది, ఏం విషయమైంది దాని